హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి మన మూవీ మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ప్రెస్ రిలీజ్డ్ ఇన్ 2017. ఓపెనింగ్ సీన్లో ఒక పోలీస్ చీఫ్ డిటెక్టివ్ హర్క్యూల్ పైరోతో మూడు మతాల వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఈ కేసును సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయండి అని డిటెక్టివ్ని ఇన్వైట్ చేస్తాడు. డిటెక్టివ్ ఆ ప్లేస్కి వచ్చి ఆ ముగ్గురు మత పెద్దలను ఒక పక్కకు రమ్మంటాడు. ఈ చర్చ్లో వీళ్ళు ముగ్గురు పోలీస్ చీఫ్ సూపర్విజన్లో మార్కెట్ ఏరియాను ఎప్పుడు ఎవరు వాడుకోవాలని ఒక టైం టేబుల్ డిస్కస్ చేయడానికి కలుసుకుంటారు. వాళ్ళ డిస్కషన్ అయిన 1 అవర్ తర్వాత చర్చ్లో ఒక ఇంపార్టెంట్ వస్తువు మిస్ అయిందని తెలిసింది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తీశారు అంటున్నారు. ఇంకా పోలీస్కు ఏ ఎవిడెన్స్ దొరకలేదు, కానీ నాకు ఒక ఎవిడెన్స్ దొరికింది అని చాలా నీట్గా మెయింటైన్ చేసిన ఒక పెయింటింగ్ మీద సింగిల్ క్రాక్ ఉంది అంటాడు. హార్డ్ సోల్ ఉన్న షూస్ వేసుకుని ఎవరో దాన్ని ఎక్కడానికి ట్రై చేసినప్పుడే ఆ క్రాక్ వచ్చింది అంటాడు. ఈ ముగ్గురు వేసుకున్నవి నార్మల్ షూసే, సో వీళ్ళు కాదు అంటూ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీని పిలవండి అంటాడు డిటెక్టివ్. ఇక మిగిలింది పోలీస్ చీఫే. ఇంకా అలాంటి సోల్ ఉన్న షూస్ వేసుకుంది కూడా అతనే అని చీఫ్ను బ్లేమ్ చేస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నన్నే అక్యూజ్ చేస్తావు అని చీఫ్ అరిస్తే కరెక్ట్గా అదే టైంకు గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఒక బ్యాగ్ తీసుకొని వస్తాడు. మీరు చెప్పినట్టే అతని ఆఫీస్ అంతా వెతికాను, ఇంకా అక్కడ మీరు చెప్పింది కూడా దొరికింది అని బ్యాగ్ ఇస్తాడు సెక్యూరిటీ. ఆ బ్యాగ్లో మిస్ అయింది అనుకున్న వస్తువు దొరుకుతుంది. ఆఫీసర్స్ ఆ చీఫ్ను అరెస్ట్ చేస్తారు. అలా ఆ కేసును చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు డిటెక్టివ్. తర్వాత హాలిడే ఎంజాయ్ చేయడానికి ఒక ఫెర్రీలో ఇస్తాంబుల్కు స్టార్ట్ అవుతాడు డిటెక్టివ్. అక్కడ తన ఓల్డ్ ఫ్రెండ్ బుక్ను కలుస్తాడు. డ్రింక్ ఆఫర్ చేస్తే నాకు 1 అవరే టైం ఉంది అని 7కు ఓరియంట్ ఎక్స్ప్రెస్లో ఉండాలి, ఇంకా దానికి నేనే అఫీషియల్ డైరెక్టర్ అంటాడు బుక్. అప్పుడే ఒక టెలిగ్రామ్ వస్తే ఇంగ్లాండ్లో ఒక కేసు సాల్వ్ చేయాలి అని అర్థమవుతుంది డిటెక్టివ్కు. నాకు ఓరియంట్ ఎక్స్ప్రెస్లో ఒక క్యాబిన్ దొరుకుతుందా అని డిటెక్టివ్ అంటే ఎస్, డెఫినెట్గా నా ట్రైన్లో బెస్ట్ క్యాబిన్ అరేంజ్ చేస్తా అంటాడు బుక్. అలా ఓరియంట్ ఎక్స్ప్రెస్లో లండన్కు స్టార్ట్ అవుతాడు డిటెక్టివ్. డిటెక్టివ్ పక్క క్యాబిన్లో మిస్టర్ రాచెట్, ఒక వెల్తీ బిజినెస్ మ్యాన్ ఉంటాడు. తనకు లైఫ్ థ్రెట్ ఉందని తెలిసి చాలా అలర్ట్గా ఉంటాడు. ఆ నైట్ కూడా పడుకోకుండా తనను ఎవరైనా అటాక్ చేస్తారనే భయంతో లేచే ఉంటాడు రాచెట్. రాచెట్ రూమ్ నుండి ఏదో సౌండ్ వస్తే ఏమైందని చెక్ చేయడానికి గార్డ్ వచ్చి ఆ డోర్ను నాక్ చేస్తాడు. ఆ సౌండ్కు పక్క రూమ్లో ఉన్న డిటెక్టివ్ బయటకు వస్తాడు. రాచెట్ ఇట్స్ నథింగ్ అంటే గార్డ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ సౌండ్స్కు డిస్టర్బ్ అయ్యి డిటెక్టివ్ బయటకు వస్తే ఎవరో రెడ్ డ్రెస్ వేసుకొని హాల్లో పరిగెడుతూ కనిపిస్తారు. ఆ నైట్ వెదర్ చాలా హార్ష్గా ఉంటుంది. కొండ మీద నుంచి మంచు ట్రాక్ మీద పడడంతో ట్రైన్ ట్రాక్ తప్పి పక్కకు పడిపోతుంది. క్యాబిన్లో పడుకున్న ప్యాసింజర్స్ అంతా ఒక్కసారిగా కింద పడతారు, కానీ ఎవరికి సీరియస్ అవ్వదు. అందరూ మీ క్యాబిన్స్లోనే ఉండండి, మార్నింగ్ బుక్ వచ్చి మీతో మాట్లాడతాడు అంటాడు గార్డ్. నెక్స్ట్ మార్నింగ్ మనకు ఆ ట్రైన్ ఏ కండిషన్లో ఉందో కనిపిస్తుంది. ప్యాసింజర్స్ అంతా డైనింగ్ ఏరియాలో ఉంటారు. అక్కడికి బుక్ వచ్చి వాళ్ళకు సిచ్యువేషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్లర్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడానికి రాచెట్ డోర్ నాక్ చేస్తే ఏ రెస్పాన్స్ ఉండదు. డోర్ కింద ఎయిర్ కూల్గా ఉండడం అబ్జర్వ్ చేసి వెంటనే బుక్ను డాక్టర్ను తీసుకొని రా అని బట్లర్ను పంపుతాడు డిటెక్టివ్. డోర్ హ్యాండిల్ను తన స్టిక్తో పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తాడు డిటెక్టివ్. డాక్టర్ లోపల ఉన్న బాడీని అబ్జర్వ్ చేసి ఎవరో ఒక లాంగ్ నైఫ్తో స్టాబ్ చేశారు అంటాడు. టైమ్ ఆఫ్ డెత్ ఎస్టిమేట్ చేయగలరా అంటే మోస్ట్లీ బిట్వీన్ మిడ్ నైట్ అండ్ 2 o'clock అంటాడు డాక్టర్. అసలు అది ఇంపాసిబుల్, నైట్ అంతా నేను ఆ సీట్లోనే కూర్చొని ఉన్నా, ఎవరైనా వెళ్ళింటే నాకు కనిపించేది అంటాడు గాడ్. బుక్ డిటెక్టివ్తో నువ్వు ఎలాగైనా ఈ కేసులో నాకు హెల్ప్ చేయాలి అంటాడు. ఒకవేళ పోలీసులు వస్తే వాళ్ళు ఈ కేసు క్లోజ్ చేయడానికి ఎవరో ఒక ఇన్నోసెంట్ను కల్ప్రిట్ అని హ్యాంగ్ చేస్తారు. నీకు ఇది జస్ట్ ఒక బీచ్ సైడ్ పజిల్ లాంటిది, నువ్వు హెల్ప్ చేస్తే ఇది చేసిన వాడిని పోలీసులు రాగానే వాళ్ళకి పట్టించవచ్చు అంటాడు. దాంతో ఆ కేసును సాల్వ్ చేయడానికి ఒప్పుకుంటాడు డిటెక్టివ్. డైనింగ్ రూమ్లోకి వచ్చి ఒక ప్యాసింజర్ చనిపోయాడు అని చెప్తాడు డిటెక్టివ్. అతన్ని ఎవరో మర్డర్ చేశారని చెప్తూ అక్కడున్న అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా వాళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ ఏంటో అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్తాడు. ట్రైన్ ఈ మంచులో ఇరుక్కుపోవడం వల్ల నేను ఈ కేసుని టేకప్ చేశా అంటాడు. అసలు నువ్వెవరు అని ఒక ప్యాసింజర్ అంటే ఐ ఆమ్ హర్క్యూల్ పైరో అండ్ ఐఎమ్ ప్రాబబ్లీ ద గ్రేటెస్ట్ డిటెక్టివ్ ఇన్ ద వరల్డ్ అంటాడు. మీ అందరితో ఇండివిజువల్గా మాట్లాడతాను, కానీ ఇప్పుడు మీరంతా వెళ్ళి మీ క్యాబిన్స్లో ఉండండి అంటాడు. కోచెస్ మధ్య డోర్స్ అన్ని లాక్ చేశారా అంటే ఎస్ అంటాడు ఓ అసిస్టెంట్. ఇంకా ట్రైన్ మొత్తం సర్చ్ చేశాం, ట్రైన్ మీద ఇంకా కింద కూడా ఎవరూ లేరు అంటాడు. సో మన ఇన్వెస్టిగేషన్ ఈ కోచ్కే లిమిట్ చేద్దాం అంటాడు డిటెక్టివ్. బుక్తో ఈ కేసులో నువ్వు నన్ను అసిస్ట్ చేయి, ఎందుకంటే నువ్వు ఒక్కడివి ఈ కేసులో సస్పెక్ట్ కాదు, ఇంకా నైట్ ఈ కోచ్లో కూడా లేవు అంటాడు. రాచెట్స్ అసిస్టెంట్ మెక్వీన్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. రాచెట్ గురించి చెప్పు అంటే అతనికి బిజినెస్, అకౌంట్స్ ఇంకా లాంగ్వేజెస్ గురించి ఏమీ తెలియదు, అన్నీ నేనే మేనేజ్ చేసేవాడిని అంటాడు. నేను లా చదివాను కానీ ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు అంటాడు మెక్వీన్. లాస్ట్ అతన్ని ఎప్పుడు చూసావంటే నైట్ 10 o'clockకి చూశాను అంటాడు. ఇటలీలో చేసిన సేల్స్ చూడమని నన్ను పిలిచాడు అంటాడు.
నైట్ ట్రైన్ ఆగినప్పుడు ఆ బ్లాక్ డాక్టర్ ఆర్బుత్ నాట్తో మాట్లాడాను, ఇంకా కలిసి డ్రింక్ తాగాం అంటాడు. ఎంతసేపు కలిసి ఉన్నారు అంటే, ఒక 2 o'clock వరకు ఇద్దరు కలిసే ఉన్నాం, తర్వాత అతను వెళ్ళిపోయాడు అంటాడు మెక్వీన్. ర్యాచెట్కు ఉన్న ఎనిమీస్ ఎవరైనా తెలుసా అంటే, చాలామంది ఉన్నారు, ఇంకా థ్రెటనింగ్ లెటర్స్ కూడా వచ్చేవి అని వాటిని చూపిస్తాడు మెక్వీన్. బాడీని ఇన్స్పెక్ట్ చేయడానికి ర్యాచెట్ క్యాబిన్లోకి వెళ్తారు. బాడీ మీద 12 స్టాబ్ వూన్స్ ఉన్నాయి, కానీ ఏ ప్యాటర్న్ లేదు అంటాడు డిటెక్టివ్. ఈ 2 వూన్స్ చాలా డీప్గా ఉన్నాయి, కానీ ఎక్కువ బ్లడ్ లేదు. మిగతా వాటికి అసలు ఏ ప్యాటర్న్ లేదు. కోపంతో చాలా వైలెంట్గా అటాక్ చేసినట్టు ఉన్నాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు విక్టిమ్ అలా పడుకొని ఉన్నాడు, అసలు ఏ స్ట్రగుల్ లేదు. పక్కనే గన్ ఉన్నా దాన్ని కూడా వాడలేదు అని ఆ గన్ను బూక్కిస్తాడు డిటెక్టివ్. అక్కడ పడి ఉన్న కాఫీ గ్లాస్ను అబ్జర్వ్ చేస్తే దాంట్లో బాబిటాల్, ఒక సెడేటివ్ని మిక్స్ చేశారు అని అర్థమవుతుంది. ఇంకా అక్కడ హెచ్ అని ఇనిషియల్ ఉన్న ఒక కాస్ట్లీ లేడీస్ హ్యాండ్కర్చీఫ్, సిగా పైప్ క్లీనర్ పడి ఉంటాయి. బూక్ అనదర్ ఎవిడెన్స్ అంటే, మనల్ని మిస్లీడ్ చేయడానికి కావాలని ఇవన్నీ ఇక్కడ పడేశారు. కానీ ఈ యాస్ట్రేలో బర్న్ అయి పడిన పేపర్ పీస్ జెన్యూన్ ఎవిడెన్స్ అయిండొచ్చు. మోస్ట్లీ ఎవిడెన్స్ను బర్న్ చేయడానికి ట్రై చేసినప్పుడు యాక్సిడెంటల్గా ఇక్కడ పడిండొచ్చు అంటాడు డిటెక్టివ్. ఆ పేపర్ను ల్యాంప్ మీద ఉంచి బర్న్ చేసి దాని మీద కనిపించిన వర్డ్స్ను నోట్ చేసుకుంటాడు డిటెక్టివ్. అది ఒక కోడ్ అని అర్థమవుతుంది. బూక్తో ఇది అసలు బీచ్ సైడ్ పజిల్ కానే కాదు అంటాడు. ఇక్కడ చనిపోయిన వాడి రియల్ నేమ్ ర్యాచెట్ కాదు, క్యాసెటీ అంటాడు. బూక్ ఆ పేరు నేను ఎక్కడో విన్నాను అంటే, అయితే నీకు ఆమ్స్ట్రాంగ్ కేసు గురించి కూడా తెలిసే ఉంటుంది అంటాడు డిటెక్టివ్. 2 years బ్యాక్ ఒకరోజు కల్నల్ జాన్ ఆమ్స్ట్రాంగ్ ఇంకా తన వైఫ్ సోనియాకు వాళ్ళ డాటర్ డైసీ కిడ్నాప్ అయిందని తెలిసింది. కిడ్నాపర్ అడిగిన ర్యాన్సమ్ అమౌంట్ పే చేసినా వాళ్ళ డాటర్ను ఆ కిడ్నాపర్ చంపేశాడు. ఈ ర్యాచెటే ఆ కిడ్నాపర్ అంటాడు డిటెక్టివ్. ఆ న్యూస్ విని షాక్తో అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న సోనియా ప్రిమెచ్యూర్ లేబర్లోకి వెళ్ళడంతో తను ఇంకా బేబీ ఇద్దరు చనిపోయారు అంటాడు. ఇదంతా నీకు ఎలా తెలుసు అని బూక్ అంటే, నా హెల్ప్ కోరుతూ జాన్ ఆమ్స్ట్రాంగ్ ఓ లెటర్ రాశాడు, కానీ ఆ లెటర్ నా దగ్గరకు వచ్చేలోపే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అంటాడు డిటెక్టివ్. ఆ కోడ్ను ఫిల్ చేస్తే, డైసీ ఆమ్స్ట్రాంగ్స్ బ్లడ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ విల్ డై ఫర్ ఇట్ అని ఉంటుంది. అక్కడికి గార్డ్ మిషెల్ వచ్చి, మిసెస్ హబర్డ్ మీతో ఏదో అర్జెంట్గా మాట్లాడాలి అంటుంది అని చెప్తాడు. మిసెస్ హబర్డ్ డిటెక్టివ్తో, నైట్ ఆ మర్డరర్ నా రూమ్లోనే ఉన్నాడు, నన్ను చంపేస్తాడేమో అని భయపడ్డాను, కానీ ర్యాచెట్ను చంపాడు అని చెప్తుంది. నా రూమ్కు ర్యాచెట్ రూమ్కు ఉన్న కమ్యూనికేషన్ డోర్ నుండి బయటకు వెళ్ళుండాలి అంటుంది. ఇంకా నా దగ్గర ప్రూఫ్ ఉంది అని ఒక బటన్ను డిటెక్టివ్కి ఇస్తుంది. అది ట్రైన్లోని గార్డ్ యూనిఫామ్ బటన్ అని అర్థమవుతుంది. ఇది ఒక ఎవిడెన్స్ అని దాన్ని తీసుకుంటాడు డిటెక్టివ్. బట్లర్ని ఇన్వెస్టిగేట్ చేస్తే, నేను చివరిగా 9 o'clock అతన్ని చూశాను, కాఫీ సర్వ్ చేశాను అంటాడు. ఆ కాఫీలో బాబిటాల్ అనే ఒక సెడేటివ్ని మిక్స్ చేశారు అంటే, నేను కిచెన్ నుంచే కాఫీ తీసుకొచ్చాను, కానీ నేను ఆ కప్ తీసుకునే ముందు ఎవరైనా దాంట్లో ఏదైనా మిక్స్ చేయడానికి స్కోప్ ఉంది అంటాడు బట్లర్. తర్వాత పిల్లర్ ఒక మిషనరీ ఉమెన్ను ఇన్వెస్టిగేట్ చేస్తారు. నైట్ మీ క్యాబిన్ నుంచి ఏమైనా బయటకు వచ్చారా అంటే, ఒకసారి ఆస్పిరిన్ కోసం మిసెస్ హబర్డ్ క్యాబిన్కి వెళ్ళాను, కానీ అనుకోకుండా ర్యాచెట్ డోర్ ఓపెన్ చేస్తే అతను నాకు గన్ ఏం చేశాడు అంటుంది. ఇది ఏ టైంకు జరిగింది అంటే, అరౌండ్ 10:40 అంటుంది పిల్లర్. ఇంట్రెస్టింగ్, మాకు తెలిసినంత వరకు ర్యాచెట్ను ఆఖరిసారిగా చూసింది నువ్వే అంటాడు డిటెక్టివ్. మీ క్యాబిన్ షేర్ చేసుకున్న డెవనం ఆ నైట్ ఏమైనా బయటకు వచ్చిందా అంటే, నో, నేను ఒక లైట్ స్లీపర్ను, ఏమన్నా సౌండ్స్ వస్తే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అంటుంది పిల్లర్. ఇంకో ప్యాసింజర్, నేను ఒక ప్రొఫెసర్ను, టూరింగ్లో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి అంటాడు. ఆస్ట్రియా నుండి నేను ఒక్కనే రిప్రజెంట్ చేస్తున్నాను, నేను అక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటాడు. మార్కెస్తో మాట్లాడడానికి ట్రై చేస్తే, నేను నైట్ అంతా నా క్యాబిన్లోనే పడుకొని ఉన్నాను, కావాలంటే నా క్యాబిన్లో ఉన్న బట్లర్ను అడగండి అంటాడు మార్కెస్. మీరేం చేస్తుంటారు అంటే, నేను కాలేజీ వెళ్తూ యూఎస్ వచ్చాను, కానీ ఇప్పుడు 3 మొబైల్ షోరూమ్స్కి ఓనర్ను అంటాడు మార్కెస్. బూక్ ఇదంతా ఆ బట్లరే చేసింటాడు అంటే, ర్యాచెట్ చనిపోయినప్పుడు బట్లర్ తన క్యాబిన్లో బుక్ చదువుకుంటున్నాడు అని ఇప్పుడే మార్కెస్ కన్ఫర్మ్ చేశాడు అని చెప్తాడు డిటెక్టివ్. తర్వాత డెబనంను ఇన్వెస్టిగేట్ చేస్తాడు డిటెక్టివ్. నీకు డాక్టర్ ఆర్బుత్నాట్ ముందే తెలుసా అంటే, నో అంటుంది డెబనం. ఫెర్రీలో ఇస్తాన్బుల్కు వెళ్తున్నప్పుడు డాక్టర్తో, ఇప్పుడు కాదు, ఈ పని అయిపోయాక మనల్ని ఎవరూ టచ్ చేయలేరు అనడం నేను విన్నాను, దాని మీనింగ్ ఏంటి అంటే, ఐ హ్యావ్ ద రైట్ టు రిమైన్ సైలెంట్ అంటుంది డెబనం. అక్కడి నుంచి తన క్యాబిన్కు వెళ్తుంది. ప్రిన్సెస్ డ్రాగోమిరాఫ్, నేను డిన్నర్ తర్వాత డైరెక్ట్గా నా బెడ్కు వచ్చాను అంటుంది. బ్యాక్ పెయిన్ ఉండడంతో ఒక 12:45 అనుకుంటా నా మెయిడ్ ఫ్రాలిన్ స్మిత్ను పిలిపిస్తే తను వచ్చి మసాజ్ చేసింది, తర్వాత నేను పడుకున్నా అంటుంది. మీకు ఆమ్స్ట్రాంగ్ ఫ్యామిలీలో ఎవరైనా తెలుసు అంటే, సోనియా ఆమ్స్ట్రాంగ్స్ మదర్ లిండా ఆర్డెన్ ఒక యాక్ట్రెస్, నేను ఆమె అడ్మైరర్ని అంటుంది. డైసీ ఆమ్స్ట్రాంగ్కు నేను ఒక గాడ్ మదర్ లాగా అని చెప్తుంది.
కానీ దానికి ఈ కేసుకు ఏం సంబంధం అని అడిగితే ఆ చనిపోయినవాడు ర్యాచెట్ కాదు, క్యాసెటీ అంటాడు డిటెక్టివ్. కోపంతో వాడికి ఇలా జరగాల్సిందే అని అరుస్తుంది ప్రిన్సెస్. అసిస్టెంట్ ఫ్రాలెన్స్ స్మిత్తో ఆమె చెప్పిందంతా నిజమేనా అంటే, యా, తను చెప్పినట్టే నన్ను పిలవడానికి గార్డ్ను పంపింది. తర్వాత నేను నా క్యాబిన్కి వెళ్ళిపోయా అంటుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమైనా అబ్జర్వ్ చేశారా అంటే, ఇంకో గార్డ్ని మాత్రమే చూశాను అంటుంది. సో అప్పుడు అక్కడ ఉన్నది మిషలా అంటే, నో, నన్ను పిలిచిన వ్యక్తి కాదు, వేరే ఎవరో ఉన్నారు అంటుంది. డిటెక్టివ్ వెంటనే ఆమెను బయటకు తీసుకొని వచ్చి, నువ్వు చూసింది ఇతన్ని కాదా అంటే, ఖచ్చితంగా వేరే పర్సనే, సేమ్ యూనిఫామ్లో ఉన్నాడు, కానీ అతని వాయిస్ చాలా హైగా ఉండింది, షార్ట్ పర్సన్ విత్ షార్ట్ బియర్డ్ అంటుంది. ఈ హాల్కు ఉన్నది ఒక గార్డే, ఆ మిస్సింగ్ బటన్ ఆ యూనిఫామ్దే అయినొచ్చు. మనం ఒక యూనిఫామ్ ఇంకా ఒక రెడ్ డ్రెస్ను కనిపెట్టాలి అంటూ లగేజ్ సెక్షన్ వైపు పరిగెడతాడు డిటెక్టివ్. లగేజ్ సెక్షన్ మొత్తం వెతికించినా ఏమీ దొరకదు. ఇక మిగిలింది ఒక సూట్ కేసే అని తన సూట్ కేసును చెక్ చేస్తే ఆ రెడ్ డ్రెస్ దొరుకుతుంది. అసిస్టెంట్ ఫ్రాలెన్స్ స్మిత్ క్యాబిన్లో బటన్ ఊడిపోయిన ఒక యూనిఫామ్ కూడా దొరుకుతుంది. ఇంకా ఆ యూనిఫామ్లో పాస్ కీ కూడా ఉంటుంది. ఆ యూనిఫామ్కు ర్యాచెట్ అసిస్టెంట్ మెక్విన్ తాగే లిక్కర్ బ్రాండ్ స్మెల్ రావడంతో మెక్విన్ క్యాబిన్ను సర్చ్ చేస్తారు. అప్పుడే ట్రైన్ నుండి ఎవరో పారిపోవడం చూసి డిటెక్టివ్ ఫాలో అయ్యి పట్టుకుంటాడు. ర్యాచెట్ అకౌంట్స్ను డిస్ట్రాయ్ చేయడానికి మెక్వినే బయటకు వచ్చింటాడు. మెక్విన్ను పట్టుకుని వచ్చి అకౌంట్స్ను చూపిస్తూ, నువ్వు ర్యాచెట్కి తెలియకుండా చాలా మనీ స్టీల్ చేసావు, దొరికిపోతావు అన్న భయంతో అతన్ని నువ్వే చంపేశావు అని నిలదీస్తాడు డిటెక్టివ్. నేను చాలా స్టీల్ చేశాను, కానీ అంత ఈజీగా నాకు మనీ వస్తున్నప్పుడు నేను వాడిని ఎందుకు చంపుతాను, ఐ డెంట్ డూ ఇట్ అని అరుస్తాడు మెక్విన్. అప్పుడు డాక్టర్ ఆర్బుత్నాట్ వచ్చి, నైట్ అంతా అతను నాతోనే డ్రింక్స్ తాగుతూ ఉన్నాడు అంటాడు. ఆ డాక్టర్తో, మెక్విన్ నీతో నైట్ అంతా ఉన్నానని కన్ఫర్మ్ చేయగలవా అంటే, యా, 2 o'clock వరకు మేము స్మోక్ చేసాం అంటాడు డాక్టర్. ఈ ట్రైన్లో పైప్ స్మోక్ చేసేది నువ్వు ఒక్కడివే కదా, నీ పైప్ క్లీనర్లో చూడొచ్చా అంటాడు డిటెక్టివ్. ర్యాచెట్ చనిపోకముందు ఆ క్యాబిన్లోకి వెళ్ళారా అంటే, నో అంటాడు డాక్టర్. సేమ్ నీ పైప్ క్లీనర్ లాంటిదే ఆ రూమ్లో కూడా దొరికింది అంటాడు డిటెక్టివ్. దానికి ఆర్బుత్నాట్, ఆమె డాక్టర్, నేను మనుషులను ప్రాణాలు కాపాడుతాను కానీ వాళ్ళని చంపను అంటాడు. నేను ఆర్మీలో కూడా స్నైపర్గా వర్క్ చేశాను అంటాడు. సో నీకు కల్నల్ జాన్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసా అంటే, ఆ పేరు ఎప్పుడూ వినలేదు అంటాడు డాక్టర్. నీకు డెబనం ఎలా తెలుసు అంటే, ఒక రైల్వే కాన్వాయ్లో కలిసా అంటాడు డాక్టర్. కానీ తను అది చెప్పలేదు, విచ్ మేక్స్ అ మోర్ సస్పీషియస్ అంటాడు డిటెక్టివ్. కోపంతో, తన జోలికి వెళ్ళొద్దు, తన క్యారెక్టర్కు నేను గ్యారంటీ అంటే మెక్విన్ టైంకో గ్యారంటీ ఇచ్చినట్ట అంటూ వెళ్ళిపోతాడు డిటెక్టివ్. మెక్విన్ దగ్గరకు వచ్చి, ఈ మర్డర్ చేయడానికి నీకు ఇంకో పర్సనల్ మోటివ్ ఉంది అంటాడు డిటెక్టివ్. నువ్వు లా చదివావు అని చెప్పావు కానీ ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదన్నావు. సో ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చదివావు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక ఫేమస్ అండ్ రెనౌడ్ మెక్విన్ న్యూజెర్సీ స్టేట్కు ఒక డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేసేవాడు. నీ ఫాదర్ ఇంకా ఆమ్స్ట్రాంగ్ కేసును అతనే ప్రాసిక్యూట్ చేశాడు కదా అంటే, సస్పెక్ట్స్ ఎవరూ లేకపోవడంతో ఆఫీస్ ప్రెషర్స్ వల్ల నా ఫాదర్ ఆ కేసు మొత్తాన్ని వీక్ అలిబై ఉన్న మెయిడ్ సుసాన్ మీద వేశాడు అంటాడు మెక్విన్. ఆమె ఒక ఇన్నోసెంట్, దాన్ని బేర్ చేయలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది అంటాడు. క్యాసెటీనే కిడ్నాపర్ అని తెలిసేలోపు వాడెవరికి దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. అందరూ మా నాన్నని బ్లేమ్ చేశారు, నేను అతనికి ఏ హెల్ప్ చేయలేకపోయాను అంటూ ఏడుస్తాడు మెక్విన్. అయినా నీకు ర్యాచెటే క్యాసెటీ అని తెలీదా, నువ్వు అన్ని కనిపెట్టావు, ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావు అంటే, నో ఇట్ వాజంట్ లైక్ దాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు మెక్విన్. పక్క క్యాబిన్ నుంచి మిసెస్ హబర్డ్ గట్టిగా అరవడంతో డిటెక్టివ్ ఇంకా బోక్ అక్కడికి వెళ్తారు. ఎవరో డోర్ సడన్గా ఓపెన్ చేసి నా ఫేస్ను కవర్ చేసి పొడి చేశారు అంటుంది మిసెస్ హబర్డ్. డాక్టర్ ఆర్బుత్నాట్ ఆమెను ట్రీట్ చేస్తాడు. మిసెస్ హబర్డ్ డైనింగ్ ఏరియాకి వచ్చి, నువ్వు ఒక జీనియస్వు, ఇంకా ఈ కేసుని ఎందుకు సాల్వ్ చేయలేదు అని అరుస్తుంది. అక్కడ మెక్విన్ని బ్లేమ్ చేస్తున్నావు కానీ రియల్ కిల్లర్ ఇక్కడే ఉన్నాడు అంటుంది. అందరూ డైనింగ్ ఏరియాలోనే ఉండండి, మీకు ఇక్కడే సేఫ్ అంటూ అక్కడి నుండి వెళ్తాడు డిటెక్టివ్. ఒక కపుల్ ఉన్న క్యాబిన్కి వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్స్ను చెక్ చేస్తాడు. హస్బెండ్తో, పాస్పోర్ట్లో నీ వైఫ్ నేమ్ మీద గ్రీన్ స్పాట్ ఉంది అంటాడు. అక్కడున్న బార్బిటాల్ను చూసి వైఫ్తో, మీరు దీన్ని వాడతారా అని అడిగితే, యా, టు కంట్రోల్ మై ఫియర్స్, అసలు ఇది తీసుకోకుండా నేను బయటకు వెళ్ళను, ఇంకా పడుకోలేను కూడా అంటుంది. నేను రెస్ట్ తీసుకోవాలి అంటూ తన బెడ్ దగ్గరికి వెళ్తుంది. ఆర్ యూ సాటిస్ఫైడ్ అని హస్బెండ్ అంటే, ఐఎమ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ వెన్ ఐ అన్కవర్ ఎ లయర్ అంటాడు డిటెక్టివ్. అసలు నీ పేరు ఎలెనా కాదు, హెలెనా అంటాడు. దానికి హెచ్ అని నేమ్ ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ఎవిడెన్స్ దొరికింది అని నా హస్బెండ్ విన్నాడు. సో నా నేమ్ పాస్పోర్ట్లో ఇంకా లగేజ్లో చేంజ్ చేశాడు అంటుంది. ట్రబుల్కు దూరంగా ఉన్నారనుకోవడం క్రైమ్ కాదు కదా అంటాడు హస్బెండ్. అస్సలు ట్రబుల్ ఇక్కడే ఉంది. ఆమ్స్ట్రాంగ్ ట్రాజడీ కేసుకు ఎంతమంది అఫెక్ట్ అయ్యారు. ఏ యంగర్ సిస్టర్, ద యాక్ట్రెస్ మదర్,
ఆమె స్టేజ్ నేమ్ లిండా ఆర్డెన్, ఒరిజినల్ నేమ్ గోల్డెన్బర్గ్ కూడా అయిండొచ్చు. ఎందుకంటే తన డాటర్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి చాలా భయంలో బ్రతుకుతుంది. సో యు ఆర్ సిస్టర్ ఆఫ్ సోనియా ఆర్మ్స్ట్రాంగ్ అంటే హస్బెండ్ కోపంతో డిటెక్టివ్ని బయటకు తోసేస్తాడు. అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ ఆ డోర్ను క్లోజ్ చేసి డిటెక్టివ్తో డైనింగ్ ఏరియాలోకి వస్తూ వీళ్ళిద్దరే కిల్లర్స్ అయిండొచ్చు అంటాడు. అప్పుడు డిటెక్టివ్ ప్రొఫెసర్తో నువ్వు ఆస్ట్రియన్ కాదు, ఇంకా అసలు ప్రొఫెసర్వే కాదు, జస్ట్ ఇమిటేట్ చేస్తున్నావు అంటాడు. నీకు ఎలా తెలిసిపోయింది అంటే నీ కాన్ఫిడెన్స్ టూరిన్లో అన్నావు, కానీ అది టురీన్ అని ప్రొనౌన్స్ చేస్తారు అంటాడు. ఇంకా నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నీకు ఖచ్చితంగా ఆ ప్లేస్ ప్రొనౌన్సియేషన్ తెలిసి ఉండాలి అంటాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఐఎమ్ సైరస్ హార్డ్మ్యాన్, డిటెక్టివ్ ఫర్ 30 years అంటాడు. రాచెట్ తనను ఎవరు ఫాలో చేస్తున్నారో అబ్జర్వ్ చేయమని చెప్పాడు అంటాడు. నైట్ అంతా నా డోర్కున్న క్రాక్ నుండి ఆ హాల్ను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరైనా వెళ్ళింటే నాకు ఖచ్చితంగా కనిపించేది, ఐ ప్రామిస్ అంటాడు హార్డ్మ్యాన్. 30 yearsగా డిటెక్టివ్ అని కూడా ప్రామిస్ చేస్తావా, లేదా నువ్వు ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసరు కాదని ఇంకో అబద్ధం చెప్తావా అంటాడు డిటెక్టివ్. నీ గన్, దాని చెకర్డ్ గ్రేప్ ఇంకా బ్లూ ఫినిష్ పోలీస్ పాజిటివ్ ఎడిషన్ కోసం ప్రొడ్యూస్ చేశారు అంటాడు. ఆ గన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అంటాడు డిటెక్టివ్. తర్వాత బూక్తో ఇతని క్యాబిన్ పొజిషన్ నుంచి ఎవరైనా కనపడకుండా వెళ్ళడం ఇంపాసిబుల్. సో పిల్లలు చెప్పినట్టే ర్యాచెట్ డోర్ ఆల్రెడీ ఓపెన్లోనే ఉండాలి, అంటే ఎవరో ర్యాచెట్కు తెలిసిన వాళ్ళే చేసి ఉండాలి అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఇంజన్ను ట్రాక్ మీద ప్లేస్ చేయాలి. ట్రైన్లో ఉండడం సేఫ్ కాదని ప్యాసింజర్స్ అందరినీ టన్నల్ దగ్గర వెయిట్ చేయమని చెప్తారు. డెవనంతో మాట్లాడాలి అని ఆమెను ఒక్కటే పిలిపిస్తాడు డిటెక్టివ్. నాకు ఒక 10 questions ఉన్నాయి, వాటి మీద నీ ఇన్సైట్ కావాలి అని అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ చదివాక నేను మీకు ఏ హెల్ప్ చేయలేను అంటుంది. ఈ ట్రైన్లో నాతో చాలామంది అబద్ధాలు చెప్పారు, నువ్వు డెయిసీ ఆమ్స్ట్రాంగ్కు ప్రైవేట్ టీచర్ అని నాతో చెప్పలేదు అంటాడు. ర్యాచెట్ మర్డర్ను నువ్వే ప్లాన్ చేసావు, నీ రూమ్మేట్కు సెడేటివ్ ఇచ్చావు, కానీ తనకు హెడేక్ మాత్రమే వచ్చింది. గార్డ్ స్టేషన్లో ఉన్న టైంలో ర్యాచెట్ రూమ్లోకి వెళ్ళి అతన్ని చంపేశావు అంటాడు. హీ డిజర్వ్ టు డై అంటుంది డెబనం. అక్కడి నుంచి వెళ్తున్న డిటెక్టివ్ను షూట్ చేస్తాడు ఆర్బుట్నాట్. జాన్ ఆమ్స్ట్రాంగ్ నా కమాండర్, నన్ను మెడికల్ స్కూల్కి పంపాడు, నాకు ఒక ఫ్యూచర్ ఇచ్చాడు. అలాంటిది క్యాసెటీ ఆమ్స్ట్రాంగ్ లైఫ్ను డిస్ట్రాయ్ చేశాడు, అందుకే వాడిని నేనే చంపేసా అని డిటెక్టివ్కు గన్ ఏం చేస్తాడు డాక్టర్. ఇంజన్ను ట్రాక్ మీద ప్లేస్ చేయడంతో ఆ మూమెంట్కు వాళ్ళు కింద పడతారు. డాక్టర్ డిటెక్టివ్ను కొడుతుంటే బూక్ వచ్చి డిటెక్టివ్ను సేవ్ చేస్తాడు. వర్కర్స్తో నేను చెప్పే వరకు ట్రైన్కు దూరంగా ఉండండి అంటాడు డిటెక్టివ్. ఆ టన్నల్ దగ్గర కూర్చోబెట్టిన ప్యాసింజర్స్ దగ్గరకు వస్తూ ఉంటాడు. డాక్టర్ ఆర్బుట్నాట్ ఒక షార్ప్ షూటర్, క్లోజ్ రేంజ్ నుండి షూట్ చేసినా నేను చనిపోలేదు, ఎందుకంటే తను కిల్లర్ కాదు, అసలు నన్ను చంపాలనుకోలేదు అంటాడు. సో ఈ క్రైమ్కు 2 solutions ఉన్నాయి. 1, ర్యాచెట్కు చాలామంది ఎనిమిస్ ఉన్నారు. ఎవరైనా ట్రైన్ స్టేషన్లో అయినప్పుడు యూనిఫామ్ ఇంకా పాస్కీతో లోపలికి ఎంటర్ అయి ర్యాచెట్ను చంపేసి మిస్సెస్ హబర్డ్ కంపార్ట్మెంట్ నుండి ఎస్కేప్ అయి ఉండాలి. నో, అలా అయితే యూనిఫామ్ ఎందుకు దాచిపెడతారు? ర్యాచెట్కు సెడేటివ్ ఎవరిచ్చారు? మిస్సెస్ హబర్డ్ని పొడిచింది ఎవరు? ఇది అసలు కరెక్ట్ కాదు అంటాడు బూక్. ఈ మర్డర్ నుండి ఎవరు బెనిఫిట్ అవుతారు? మన మధ్యన ఒక మర్డరర్ ఉన్నాడు అంటాడు డిటెక్టివ్. డాక్టర్ ఆర్బుట్నాట్ జాన్ ఆమ్స్ట్రాంగ్కు గుడ్ ఇంకా డెడికేటెడ్ ఫ్రెండ్. డెబనం డెయిసీకు ప్రైవేట్ టీచర్, ఇంకా ఆ పాపను సొంత డాటర్లా చూసుకుంది అంటాడు. సోఫియా ఆమ్స్ట్రాంగ్ సిస్టర్ హెలెనా ఒక పవర్ఫుల్ పర్సన్ను పెళ్లి చేసుకుంది అండ్ అతనికి వైలెన్స్ ఏం కొత్త కాదు అంటాడు. ఇంకా ఇక్కడ డెయిసీస్ గాడ్ మదర్ కూడా ఉంది. క్రైమ్ సీన్లో దొరికిన హెచ్ అని మోనోగ్రామ్ ఉన్న హ్యాండ్ కర్చీఫ్ కూడా ఆమెదే. రష్యన్ ఆల్ఫాబెట్స్లో లెటర్ హెచ్ను ఎన్ అని ప్రొనౌన్స్ చేస్తారు అండ్ ఎన్ స్టాండ్స్ ఫర్ నటాలియా డ్రాగోమిరాఫ్. ఇంకా ఆమె మేడ్ ఫ్రాలెన్ స్మిత్ ఈ జాబ్ కన్నా ముందు ఆమ్స్ట్రాంగ్స్ ఫ్యామిలీ కుక్ అంటాడు డిటెక్టివ్. ఇది ఇంతటితో అయిపోలేదు. మిసెస్ పిల్లర్, డెయిసీ కిడ్నాప్ అయిన నైట్ నువ్వే నర్స్గా ఉన్నావు. ఆ నైట్ నువ్వు అలర్ట్గా లేకపోవడం వల్లే డెయిసీ చనిపోయిందని నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూనే ఉన్నావు అంటాడు. నా గురించి నేనే చెప్తాను అని నేను కల్నల్ ఆమ్స్ట్రాంగ్కు వార్లో పర్సనల్ అసిస్టెంట్ను, తర్వాత దానికి న్యూయార్క్లో వ్యాలేగా పనిచేశాను అంటాడు బట్లర్. జాన్ ఆమ్స్ట్రాంగ్ చాలా మంచి పర్సన్ అని చెప్తాడు. మార్కెస్తో ఆమ్స్ట్రాంగ్ సెక్యూర్ చేసిన బ్యాంక్ లోన్ వల్లనే నువ్వు ఆటోమొబైల్ ఎంపైర్ స్టార్ట్ చేయగలిగావు, అతని కోసం నీ లైఫ్ ఇవ్వడానికి కూడా నువ్వు రెడీగా ఉన్నావు అంటాడు డిటెక్టివ్. ఇంకా ఎవరున్నారు? ఒకప్పుడు ఆమ్స్ట్రాంగ్ కేసును హ్యాండిల్ చేసిన పోలీస్ ఆఫీసర్. నువ్వు ఆ మెయిడ్ సూసైన్లో ఫాల్స్గా అక్యూజ్ చేయకముందు తనతో లవ్లో ఉన్నావు. మెక్విన్స్ ఫాదర్ ఆమెను అరెస్ట్ చేయమని ఇన్సిస్ట్ చేసినప్పుడు జస్టిస్ మీద నమ్మకం పోయి నీ పోలీస్ జాబ్కు రిజైన్ చేసావు. ఆ జడ్జ్మెంట్ను బేర్ చేయలేక ఆమె సూసైడ్ చేసుకుంది అంటాడు. అసలు ఇంత వింటర్లో కూడా ట్రైన్ ఫుల్గా ఎందుకుంది? ఇన్ని ఎవిడెన్సెస్ ఎందుకున్నాయి? అసలు గాడ్ ఎందుకు అబద్ధం చెప్పాడు? యా,
పియా మిషెల్, నీ సిస్టర్ను పోగొట్టుకున్నావు. ద అక్యూజ్డ్ మేడ్ సుసేన్ మిషెల్ అంటాడు డిటెక్టివ్. మీ అందరికన్నా ఎక్కువ పోగొట్టుకున్న ఓన్లీ పర్సన్ ద ట్రాజిక్ లిండా ఆర్డెన్, మదర్ ఆఫ్ సోనియా, గ్రాండ్ మదర్ ఆఫ్ టేసీ. స్టేజ్ నుంచి రిటైర్ అయింది కానీ ఇది తన ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటాడు డిటెక్టివ్. అప్పుడు మిసెస్ హబర్డ్ తన మేకప్ తీసేస్తుంది. లిండా ఆర్డెనే ఇంతవరకు మిసెస్ హబర్డ్లా యాక్ట్ చేసింది అని అర్థమవుతుంది. రాచెట్ డైసీని చంపడం వల్ల ఇన్ని లైఫ్స్ డిస్టర్బ్ అయ్యాయి. వీళ్ళందరికీ జస్టిస్ కావాలి. కానీ అసలు వీళ్ళలో కిల్లర్ ఎవరు? మీలో ఏ ఒక్కరూ ఇది చేసిండరు. సో మీరందరూ కలిసి ప్లాన్ చేసి ఉండాలి అంటాడు. ట్రైన్లో డిటెక్టివ్ ఉన్నాడని తెలిసి ప్లాన్స్ చేంజ్ చేశారు. రెడ్ డ్రెస్ ఇంకా యూనిఫామ్ను నాకు డిస్ట్రాక్షన్స్లా వాడారు. రిమార్కబుల్ ఇంప్రూవైజేషన్ అంటాడు. అండ్ చనిపోకుండా స్టాబ్ చేయడానికి ఒక డాక్టర్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది అంటాడు డిటెక్టివ్. వీళ్ళందరినీ నేనే రిక్రూట్ చేశాను. పోలీస్ హెల్ప్తో క్యాసెటీ ఎక్కడున్నాడో తెలుసుకున్నాను. మెక్వీన్ ఇంకా బట్లర్ను అతని దగ్గర వర్క్ చేయడానికి పంపించాను. మిషెల్ డ్యూటీలో ఉన్న రోజే మెక్వీన్ రాచెట్కు ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేశాడు అంటుంది. అలా ఆ నైట్ అక్కడున్న ప్రతి ఒక్కరూ రాచెట్ను స్టాబ్ చేసుంటారు. అందరూ వాళ్ళ క్యాబిన్స్కు వెళ్ళిపోతే లిండా ఆ ఎవిడెన్స్ను బర్న్ చేసి ఆ కమ్యూనికేషన్ డోర్ నుండి తన క్యాబిన్కు వెళ్ళుంటుంది. సో ఇట్స్ రివెంజ్ అంటే ఇదంతా నా ప్లానే. పోలీసులకు నేను ఒక్కటే చేశాను అని చెప్పండి. వీళ్ళందరికీ ఇంకా చాలా లైఫ్ ఉంది అంటుంది లిండా. నేను దీన్ని జడ్జ్ చేయలేను. మీరంతా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కానీ అంతకుముందు నన్ను చంపాలి అని గన్ను టేబుల్ మీద పెడతాడు డిటెక్టివ్. మీలో ఎవరైనా నన్ను షూట్ చేయండి అని అరిస్తే ఆ గన్ తీసుకొని నేను ఎప్పుడో డైసీతోనే చనిపోయాను అని తనను తానే షూట్ చేసుకుంటుంది లిండా. కానీ ఆ గన్లో బుల్లెట్స్ ఉండవు. తర్వాత ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరగబోతుందో తెలియక ప్యాసింజర్స్ అంతా డైనింగ్ ఏరియాలోనే కూర్చొని ఉంటారు. నెక్స్ట్ స్టేషన్లో రాచెట్ బాడీను దింపేస్తారు. డిటెక్టివ్ పోలీసులతో మాట్లాడుతూ కనిపిస్తాడు. తర్వాత స్టేషన్లో డిటెక్టివ్ దిగిపోతూ ప్యాసింజర్స్ను అడ్రస్ చేస్తూ మాట్లాడతాడు. ఈ కేసుతో జస్టిస్ను ప్రతిసారి ఈవెన్గా వెయిట్ చేయలేమని నాకు అర్థమైంది. ఇక్కడ కిల్లర్స్ ఎవరూ లేరు. రికవర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ క్రైమ్కు నేను చెప్పిన ఫస్ట్ సొల్యూషన్ను పోలీసులు యాక్సెప్ట్ చేశారు. అండ్ యు ఆర్ ఆల్ ఫ్రీ టు గో నౌ అంటాడు. నేను మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయాలి అని ట్రైన్ నుండి బయటకు వస్తాడు డిటెక్టివ్. ట్రైన్ మూవ్ అవుతుంటే ప్యాసింజర్స్ అందరూ డిటెక్టివ్నే చూస్తూ ఉంటారు. ఈ షాట్తో మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది. అండ్ దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీ దగ్గర ఏమైనా మూవీ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో సీ యూ అగైన్.